మాండుక్యోపనిషత్. పరోక్షముగా కనిపించు బ్రహ్మమే అపరోక్షమగు ఆత్మ. ఈ ఉపనిషత్తు సర్వ వేదాంతసారము. అన్నింటికంటేనూ గంభీరమైనది. మోక్షప్రాప్తికి ఈ మాండుక్యోపనిషత్తు ఒక్కటి చాలునని బ్రహ్మ విద్యను బోధించినట్టి వాటిలో ఇది ముఖ్యమైనదయున్నది. కాని ఉపనిషత్తులలో ఇంత చిన్నది మరే ఉపనిషత్తు లేదు. ఇది చాలా స్వల్పమైనది. దీనిలో 12 మంత్రములు మాత్రము కలిగియున్నది. ఇందులో ఆగమ, వైతథ్య, అద్వైత, అలాతశాంతులను 4 ప్రకరణములు విలసిల్లినవి. మొదటిదైన ఆగమ ప్రకరణమందు ఆత్మతత్వమునకు ఉపాయమగు ఓంకార తత్వము నిర్ణయింపబడినది. రెండవదైన వైతథ్య ప్రకరణమున ద్వైతోపశమనము విలసిల్లినది. మూడవదైన అద్వైతమున ఏకత్వమును అనగా అద్వైతత్వమును విచారింపబడినది. నాల్గవదైన అలాతశాంతి ప్రకరణమున పరస్పర విరుద్ధములు, అవైదికములు, మతాంతరములు వివరింపబడినవి. శబ్దములన్నీయు ఓంకారము కంటే వేరు కావు, కనుక అవి అన్నీయు ఓంకారములగుచున్నవి. అయితే బ్రహ్మ ఓంకార శబ్ద వాక్యమగుట వలన ఓంకారము బ్రహ్మము కంటే వేరు కాదు. పరోక్షముగా కనిపించు బ్రహ్మమే అపరోక్షమగు ఆత్మ. ఆత్మకు విశ్వ, తైజస, ప్రాజ్ఞాది భేదము ఉపాధి కల్పితము. నేను అని సర్వసామాన్యముగా తెలియవచ్చు. ఆత్మ రెండూ ఒక్కటియే. ఈ అవస్థా త్రయమునొకదాని తరువాత నొకదానిలో తనను అనుసంధానము చేసుకొని ఆయా అవస్థల అనుభవించుచున్నది. నదీ ప్రవాహ మధ్యగత మగుచు 2 కూలములను అంటక సంచరించు మత్స్యము వలె ఉండును. సుషుప్తియందు విషయవాసనలన్నీయు ఘనీభూతములగుట వలన ఉన్నను ఉండినట్లు కనిపించవు. స్వప్నమునందు వాసనారూపమున దానిని అనుభవించుచున్నారు. విషయవాసనలన్నీయు మానసిక సంచలనముచే జాగ్రత్త స్వప్నములందు మొలక వేయుచున్నవి. దీనినే అనగా మానసిక స్పందనమునే సృష్టి అనబడుచున్నది. జాగ్రత్తాద్యవస్థాత్రయము కంటే అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అను 3 అవస్థల కంటే భిన్నమైనది ఒకటి కలదు. దానినే తురియము అని అందురు. అమనస్కత్వమే తురియం. ఇది మనోవాగతీతము. తురియము శాంతము, శివము, అద్వైతము ఈ 4 పాదములని పిలువబడినవి. ఇది అద్వితీయము, నిర్వికారము. తురియమునందు మానసిక వాసనలన్నీయు నశించి అమనస్కత్వమేర్పడును. తురియమున అమనస్కత్వము, సుషుప్తియందు మనస్కత్వము, జాగ్రత్త స్వప్నములందు మనఃస్పందనములు కలవు. అయితే ఈ 3 తత్వమును గ్రహింపలేకుండుటచే సమానముగా నుండును. ప్రపంచమనునది నిజముగా నున్నయెడల అది తురియమునకు భంగకరమే కావలెను. కాని అది నిజము కాదు, మనఃస్పందనముచే కల్పింపబడిన భ్రమ మాత్రమే. నిజము తెలిసిన త్రాటియందు నిరూపించిన సర్పము వలె భ్రాంతి నశించును. ప్రపంచమునకు పుట్టుక లేములు 2 అసత్యములే. ప్రణవమే పరమాత్మ తత్వం. జాగ్రత్త స్వప్న క్రమముగా సుషుప్త్యవస్థలను ప్రాజ్ఞులు 6 ఉకార, మకారములతో సరిపెట్టుచున్నారు. ఈ 3 పర్యవసానమే ఓంకారము. అకార ప్రధానమగు ఓంకారోపాసనము వలన సర్వకామ్య ప్రాప్తియు సిద్ధించును. ఉకార ప్రధానముగా చేయు ఓంకారోపాసనము వలన జ్ఞాన సంతతి కలుగును. మకార ప్రధానముగా చేయు ఓంకారోపాసనము వలన లయమగుచున్నది. ఇట్లు తెలుసుకొని ఓంకారోపాసన చేయువారు జగత్తు యొక్క యథార్థమును తెలుసుకొనగలరు. అకారాది మాత్ర త్రయమునందు తాను కూడా ఉన్నాడను సత్యమును గ్రహించి ఓంకారోపాసనము సర్వవంద్యుడగునని ఉత్కృష్టత తెలియబడినది. జేవాడు ఓంకారోపాసనము యొక్క అకారాది మాత్రాత్రయము ఓంకారమున లయమగుటచే అది అమాత్ర అగుచున్నది. ఓంకారము శాంతము, శివము, అద్వైతము. ఇట్టి జ్ఞానము వలన బ్రహ్మాత్మైక్యము వచ్చును. ప్రణవము సృష్టి, స్థితి, లయ కారణమనియు సర్వశోక నాశకమనియు కారికలలో స్తుతింపబడుచున్నది. ఇంతే కాదు, ఓంకార తత్వమును తెలుసుకొని మననము చేయువాడు పరమాత్మ తత్వమును తెలుసుకొనిన వాడగుచున్నాడు. అద్వైతము పరమార్థము, ద్వైతము మనఃకల్పితము. ప్రథమ ప్రకరణమున ఆత్మ యొక్క యద్వైతమాగమము సామాన్యముగా సిద్ధము చేయబడినది. వైతథ్య ప్రకరణమున ద్వైతమనిత్యమని ప్రదర్శింపబడినది. అద్వైత ప్రకరణమున ఆగమ ప్రతిపాదితమగు ద్వైతము యుక్తియుక్తముగా సిద్ధాంతము చేయబడినది. నానా రూపమగు జగత్తు పుట్టుటకు పూర్వము అవ్యక్తము.
కార్యబ్రహ్మోపాసన చేతనే ఇప్పుడు ఉత్పన్నమగు బ్రహ్మను పొందుచున్నాను. కూపణుడు తలంచు ఉపాసకుడు నీచుడు. ఉపాసనముచే నద్వితీయ బ్రహ్మము లభింపనేరదు. కూపణము కానట్టియు పుట్టుక లేనట్టియు సర్వసామాన్యమును పొందినట్టియు బ్రహ్మము ఇచ్చట వివరింపబడుచున్నది. ఆత్మ ఆకాశము వలె సర్వవ్యాపి. ఒకే ఆకాశము, ఘటాకాశము, మఠాకాశము మొదలగు అనేక రూపముల అభివ్యక్తమైనట్లు ఆత్మ అనేక జీవరూపముల అభివ్యక్తమగుచున్నది. అభివ్యక్తమైన ఆత్మ సత్యము కాదు. జీవునకు ఆశ్రయమగు శరీరము ఘటము వంటిది. ఘటకుత పరిచ్ఛిన్నత్వము తప్ప ఘటాకాశ, మఠాకాశములకు భేదము లేనట్లే శరీరావృత పరిచ్ఛేదము తప్ప జీవాత్మలకు భేదము లేదు. ఘటము భిన్నమైనప్పుడు ఘటాకాశము మహాకాశమున కలిసినట్లు శరీరము నశించినప్పుడు జీవుడాత్మయందు ఐక్యమును బొందును. ఉపాధికృత భేదము తప్ప పరమార్థమున జీవులకు భేదము లేదు. ఘటాకాశము ఆకాశము యొక్క వికారము కాని యవయవము కాని కానట్లే జీవుడు ఆత్మ యొక్క వికారము కాని యవయవము కాని కాడు. జీవుని జనన మరణములు లోకాంతర గమనాగమములు సత్యములు కావు. అవి అవిద్యా కల్పితములు. ద్వైతమునకు అద్వైతము విరుద్ధము కాదు. ద్వైత మతములు పరస్పర విరుద్ధములు. అద్వైతమందు సర్వము పరబ్రహ్మమే అగుటనేసి అద్దానికి దేనితోనూ విరోధ కారణము లేదు. ద్వైతమతములు రాగద్వేషాది అభిమాన పూరితములు. అద్వైతము పరమార్థము. ద్వైతము మనః కల్పితము. ఆత్మ ఒక్కటియే సత్యము, నిత్య ప్రకాశము. మనోవ్యాపారమున్నప్పుడు మాత్రము మనస్సు కనిపించును. మనస్సు నిర్వ్యాపారమగు సుషుప్తి సమాధులయందు కాన్పించుటలేదు. అవిద్యాకృతమగు భ్రాంతి దశయందు తోచుటచే ద్వైతమద్వైతమునకు విరుద్ధము కాదు. సర్పభ్రాంతికి త్రాడు కారణమైనట్లు జగద్భ్రాంతికి బ్రహ్మము కారణమగుచున్నది. పరమాత్మ జగద్రూపమున బుట్టుచున్నదను వాదము సహేతుకము కాదు. స్వభావమును మార్చనెవరికినీ శక్యము కాదు. నానత్వము పరమార్థము కాదని అనేక శృతులు చెప్పుచున్నవి. అంతియే కాక నిందించుచున్నవి. స్వప్నానుభవములు అసత్యమనుచున్నాము. స్వప్నానుభవముల వలెనే జాగ్రదనుభవము కూడా మానసిక మాత్రమగుటచే అదియు అసత్యమని ఊహింపక తప్పదు. అన్నింటికీ ద్రష్టేగు ఆత్మ చైతన్యము సత్యము. వైరాగ్యాభ్యాసములచే మనస్సును వివేక విషయముల నుండి మరలించినప్పుడు అమనోభావము లభించును. కనుక ఆత్మ ఒక్కటియే సత్యము, మిగిలినవన్నీయు అసత్యము. విషయాసత్యత్వ జ్ఞానము లేని మానసిక నిరోధమునందు కూడా విషయవాసనలు నశింపవు. మానసిక నిరోధము సడలినప్పుడు అవి తిరిగి మొలకెత్తును. అనగా సుషుప్తి నిరోధమునందలి విషయ నివృత్తి నిర్వ్యాపారమగుటచే సంభవించుచున్నది. అది తొలగినప్పుడు మనస్సు తిరిగి వ్యాపారవంతమయి విషయాభిముఖమగునని గ్రహించవలెను. సర్వ విషయజాతము అసత్యమను దృఢ జ్ఞానము కలిగినప్పుడు మనసు వానిపై పోదు. అత్యంత ఆకలిగొన్న వాడైనను అమేధ్యమును ఆశించడు. సాక్షాత్కారమగు ఆత్మకు నిద్ర, జన్మము, నామము మొదలైనవి లేవు. అది నిత్య ప్రకాశ స్వరూపము. ఇట్టి జ్ఞానము నిర్వికార హేతువు. మిథ్యాత్మ జ్ఞానహీనమగు మనోనిగ్రహము కేవలము గడ్డిపోచతో సముద్రమును కాలిచేయు ప్రయత్నము వలె అత్యంత కష్టసాధ్యము. ప్రశాంతము, అభయమునగు స్థితి లభించుటకు దృఢమగు జగన్మిథ్యాత్మ జ్ఞానమొక్కటి మాత్రమే అవసరము. ఆ జ్ఞానవరణముచే సర్వం పుట్టుచున్నది. ఏ వస్తువైనాను పుట్టవలెనన్న సత్పదార్థమో అసత్పదార్థమో లేక సదసత్పదార్థము నుండియో పుట్టవలెను కదా. పుట్టుక ఒక వికారము, కారణమే. కార్యరూపమున వికారము చెందుచున్నది. సత్పదార్థము వికారము లేనిది కనుక జన్మకది, కారణము కానేరదు. అసత్పదార్థము అనగా శూన్యము నుండి భావరూపకమగున దేదియు పుట్టుటం సంభవము. సదసద్రూపము పరస్పర విరుద్ధము కనుక పుట్టుక అనునది అసంభవము. బాహ్యములగు వస్తువులు పరస్పర భిన్నమగుట వలననే జ్ఞానభేదము కలుగుచున్నది. వహ్నిని తలంచినంత మాత్రముననే దాహదుహకము కలుగదు. దానిని చేతితో తాకినంత మాత్రమున దాహపీడ అనుభవించుచున్నారు. ఇటులనే బాహ్య పదార్థములు వాని జ్ఞానము కంటే భిన్నములు. కనుకనే వాని వలన వాని దుహఖాదులు సంభవించుచున్నవి.
ఘటము మృత్తిక కంటే వేరు కాదు. అటులనే కారణ పరంపరన్నెంత అన్వేషించిననో ఆత్యంతికమగు కారణము చిక్కదు. త్రాడునందు సర్పము లేకనే సర్పభ్రాంతి కలుగుచున్నది. భ్రాంతియంతయు భావాత్మకము, అనగా మనఃకల్పితము. స్వప్నమునందు బాహ్యార్థము లేకనే ద్వైతమును దోహకమును అనుభవించుచున్నాము. మానసికమగు జ్ఞానమునకు ఆలంబనము కాని నిమిత్తము కాని లేవు. సత్య జ్ఞానము లేకున్నను భ్రాంతి జ్ఞానము కలుగవచ్చును. అవిద్యా దూషితమగు చిత్తమునకు భ్రాంతి స్వభావము. ఈ ఉపనిషత్తు సదసత్తులకు కారణకార్యభావములు ఘటింపవని తెలిపినది. చిత్తమునకు పుట్టుక లేదు. వెలుగుచున్న అగరువత్తి యందలి వివిధాభావములు మరియొక చోటు నుండి పుట్టుట లేదు. అట్లే విజ్ఞానము చలించినప్పుడు కాన్పించు ద్రవ్యాభ్యాసములు విజ్ఞానమునందుగాని మరొక చోటు నుండి కాని పుట్టుట లేదు. ఇవి ఆభాస మాత్రములు, ద్రవ్యములు కావు. బాహ్య ధర్మములు చిత్తము నుండి కాని చిత్తము బాహ్య ధర్మముల నుండి కాని యుత్పన్నమగుటలేదు. అజ్ఞానమును ఆవరణముచే సర్వమును పుట్టుచున్నవి. ఆత్మదర్శికి అంతా ఆత్మే అగుచున్నది. ఉత్పత్తి వినాశ లక్షణమగు అజ్ఞానము యొక్క ఫలము. సంసారము పరమాత్మేందు సర్వమాత్మ స్వరూపము కనుక జన్మము కాని కార్యకారణభావములు కాని ఉండనేరవు. ఆత్మదర్శికి సర్వము ఆత్మయే అగుచున్నది. మాయామయమగు విత్తనముచే మాయామయమగు అంకురము ఉత్పన్నమగును. కాని మాయా బీజాంకురములు రెండును జీవుని యొక్క అసత్యములగుచున్నవి. ఉత్పత్తి వినాశములు అటులనే రెండునూ అసత్యములే. ఇవి శబ్దమాత్రములు. స్వప్న ద్రష్ట యొక్క చిత్తమతని కంటే వేరు కాదు. నిమిత్తము లేకుండుటచే చిత్తమునకు పుట్టుక లేదు. ఉత్పత్తి హేతువులగు ధర్మాధర్మముల నిరసనముచే నుత్పత్తి లేకుండును. ఇదియే మోక్షము. ఉత్పత్తి యనునది కూడను చిత్తస్పందన మాత్రము. ఈ విషయమును తెలిసికుని తురీయమగు ఆత్మతత్వమును విశేషముగా గుర్తెరుగవలెను. అందుచే అది విజ్ఞానమని పిలువబడుచున్నది. అట్లు తెలిసికొనిన వానికి నామము, రూపము, వస్తువు, భావము మొదలగునవి అన్నియు ఆత్మయే యగుచున్నవి. సర్వమాత్మయే. ఆత్మ తప్ప మరేమియూ లేదని అద్వైతము బోధించుచున్నది. ఆత్మ శూన్యము కాదు. ఈ మాండుక్యము ఉపనిషత్తులన్నిటికంటే హ్రస్వతమము. ఇందులో చేయబడిన విమర్శన ఇతర ఉపనిషత్తుల కంటే అత్యంత విలక్షణము. కర్మ ప్రస్తావనము ఇందులో నేమాత్రము లేదు. కేవలము ఆత్మతత్వము, దాని విచారణ మాత్రము ఈ ఉపనిషత్తునందు విషయమై ఉన్నది.